అమరావతి నేటి మేటి ఐటీ కంపెనీలు వాలడానికి పరమావధిగా భావిస్తున్న ఏపీ కలల రాజధాని. కానీ గడిచిన 3 సంవత్సరాలుగా ఏపీకి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని కంపెనీలు ఉద్యోగాలు కల్పించాయి అంటే మాత్రం అధికారులు కూడా లెక్క చెప్పలేని పరిస్థితి. ఇక మోడీ డిజిటల్ ఇండియాతో దూసుకుపోతుంటే అమరావతి కాబోయే సింగపూర్ అంటూ ఏపీలో కొన్ని పత్రికలు, ఆస్థాన మీడియా అధినేతలు అదరగొడుతున్నారు. అయితే దీనిపై ప్రతిపక్షం కూడా అదే రీతిలో విమర్శలు చేస్తోంది. తాజాగా అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం. ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగిన విభజన బాధలను కాలిఫోర్నియా గవర్నర్తో మరియు అక్కడ వారితో పంచుకుంటున్నారని ఇక్కడ విపక్షం కారాలు మిరియాలు నూరుతోంది. నేతలు నోరు జారుతున్నట్లు సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు ఆనవాయితీగా మారాయని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇప్పటి వరకు ఇండియాలో ఏ సీఎం చేయనని విదేశీ పర్యటనలు సీఎం చంద్రబాబు చేశారని విమర్శించారు. గడిచిన 3 ఏళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు శూన్యమని, కనీసం దారి ఖర్చులు కూడా సరిపోవని ఎద్దేవా చేశారు. ఏపీలో దోచుకున్న డబ్బును విదేశాల్లో పెట్టుబడి పెట్టేందుకు సీఎం పర్యటనలు చేస్తున్నారన్నారు అంబటి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వెళ్లువంటూ కొన్ని పత్రికలు మభ్యపెడుతున్నాయని తెలిపారు ఆయన. కాలిఫోర్నియా గవర్నర్తో రాష్ట్ర విభజనపై చర్చించడం దౌర్భాగ్యమన్నారు. రైతులు కష్టాల్లో ఉంటే చంద్రబాబు మాత్రం విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని ప్రజలు భావిస్తున్నారని అంబటి మండిపడ్డారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.